బీసీ కులాల నినాదంతో మరి ముందుకు వచ్చినటువంటి సోదరులు పెద్దలు గౌరవనీయులు మన మల్లన్న గారికి, అదేవిధంగా మన సారన్న, వేదిక మీద ఉన్న మాజీ మంత్రివర్యులు మన నరసింహన్న గారికి పేరు పేరున అందరికి ధన్యవాదాలు తెలుపుతూ, స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు దాటినా కూడా మరి బీసీల బ్రతుకులు ఎక్కడేసిన గొంగలు అక్కడలాగానే ఉన్నది. మరి మనల్ని విభజించి పాలించే పాలకులు ఇవాళ మనల్ని పర్సెంటేజ్ల ద్వారా 10% ఉన్నది, ఆ కులం 3% ఉన్నది, ఆ కులం 14% ఉన్నదని విభజించి సమగ్ర సర్వే అని చెప్పి పోయిన ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ లెక్కలేని చెప్తా ఉన్నది. ఇవాళ మాది కులాలు ఒకే కులం, బీసీ కులం. మరి ఇప్పుడు మీరు సర్వే చేయండి. ఇప్పుడు సర్వే చేస్తే మరి ఎంత పర్సెంటేజ్ చెప్తుందో మరి ప్రభుత్వానికి తెలుస్తుంది. మా రాజ్యం రావాలి, బీసీలంతా రాజ్యాధికారం చేపట్టాలని ఐక్యతతో మరి బీసీలు రాజ్యాధికారం అనుకునే దిశగా కాదు, మరి కొట్లాడి రాజ్యాధికారం తీసుకోవాలనే సంకల్పంతో ఇక్కడికి వచ్చినటువంటి సోదరులు ఇదే స్ఫూర్తితో రాబో రోజుల్లో ముందుకు రావాలని చెప్పి రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ వేదిక ద్వారా. ఈ స్ఫూర్తితోటి ముందు పోయి మన రాజ్యాన్ని మనం సాధించుకోవాలని చెప్పి మరి ముందుకు వచ్చిన మన సోదరులందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్.